సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం సైతం అయ్యప్ప మాలధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అయ్యప్ప స్వామి కృపతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం మేము 48 రోజులు చేశాము. అదేవిధంగా ఈ సంవత్సరం 60 రోజులు చేయాలనే కృత నిశ్చయంతో సంకల్పం కల్పించుకొని మా గాలి శ్రీనివాస నాయుడు, మా మిత్రుడు గాలి రమేష్ నాయుడు బ్రదర్ స్థలంలో చేస్తున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మా భక్తులు కూడా మేము అడగకుండానే మా వంతు సహాయంగా అని చెప్పేసి ముందుకు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి అన్నదాతలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఓం శ్రీ స్వామి శ్రీనివాస నాయుడు అండి, అడ్వకేట్ నేను కోదాడ. మేము స్వాములు 24 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మాలేసుకుంటాం. మా యొక్క స్వాములకి అన్నదానం చేద్దామనే సంకల్పం మా మిత్రులు లక్ష్మణ్, శ్రీకాంత్ సింగ్, సురేష్ నాయుడు, చంద్రయ్య గారు అందరూ 10 మంది కలిసి మా మిత్రులందరం కలిసి ఇట్లా అయ్యప్ప స్వాములకి అన్నదానం ఏర్పాటు చేస్తాం. మా సంఘం అని చెప్తుంటే వాళ్ళందరి సహకారంతో మేము గత సంవత్సరం ప్రారంభించినాం. ప్రతిరోజు 400 మంది స్వాములకు మేము ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛందంగా ఎవరు వాళ్ళు తమ వంతు కర్తవ్యంగా ఎంత ఇచ్చినా తీసుకున్నాం. మేము ఎవరిని డిమాండ్ కానీ లేదు. ఇట్లా ఈ యొక్క అయ్యప్ప స్వామికి ఇబ్బంది కాకుండా ఒక పూట తినేది తృప్తిగా పెట్టాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ ఈ అన్నదానాన్ని ప్రారంభించడం. గత సంవత్సరం 48 రోజులు విజయవంతం చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం నవంబర్ 14 జరగడం ప్రారంభించి ఇప్పటివరకు ప్రతిరోజు 400కు తగ్గకుండా ప్రతిరోజు అయ్యప్ప స్వాములకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శ్రీరామ్ సింగ్, బాలాజీ మాజీ వార్డు మెంబర్, ఎల్ఐసి ఏజెంట్, చైర్మన్ క్లబ్ మెంబర్. 14 నుండి ఇవాళ 40 రోజు అండి స్వాములకు సర్ది ప్రారంభించి ప్రతిరోజు మా దోస్తులు ఎవరు కలిస్తే మా దోస్తులు వాళ్ళ సహకారం ఎంతైనా మేము తీసుకుంటున్నాం. మేము ప్రతిరోజు పొద్దున్న నుండి సాయంత్రం అయ్యప్పలోనే మేము ప్రతిరోజు వాళ్ళ అయ్యప్ప అంటే నేను తిరుగుతున్నా. నా బిజినెస్ 40 రోజులు అయింది. ప్రతిరోజు వాళ్ళకు ఏం కావాలి సర్ది, నూనె,